జీవము గల యేసుక్రీస్తు యొక్క నామములో మరొకసారి అందరికీ వందనాలండి. ఈ దినాన్ని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ భూలోకంలో ఏమి కావాలో అన్నీ కూడా దేవుడు మనకు పరలోకం నుంచి మనకి అన్నీ కూడా మనకి సమకూరుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు సమృద్ధిగా మనము ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, సమృద్ధిగా మనం ఆహారం తింటున్నాం అంటే అది దేవుని యొక్క కృప. కనుక మనము వాక్యములో మనం ఒక మాట చదువుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఇలా రాయబడింది. అక్కడ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని కూడా వెతకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడినని ఆ వాక్యములో రాయబడింది. పిల్లరా, మరి ఇంతవరకు చాలా చక్కగా దేవుడు మనకు సమృద్ధమైనటువంటి జీవితాలు ఇచ్చారు. ముందున్న కాలంలోనూ కూడా మనం సమృద్ధిగా మనం అందరమే కూడా మరి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక మొట్టమొదటి మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనకి దేవుడు సమస్తము కూడా సమకూడిస్తారనేసి మనం నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.